నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ నేను సృజన. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ప్రోత్సాహం, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించే చర్యలు, పలు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజలకు వేగంగా సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా సంస్కరణలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చే పలు ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల విస్తరణ, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల పెంపు, ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమావేశం అనంతరం వెల్లడైంది. ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలతో పాటు వివిధ శాఖల ప్రతిపాదనలు కూడా మంత్రివర్గం సమీక్షించింది. రాష్ట్రంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడం, ప్రభుత్వ పాలనను పారదర్శకంగా మార్చడం, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా కేబినెట్ చర్చించింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, పరిపాలనా సంస్కరణలను, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు రాష్ట్ర పరిపాలనతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలకంగా మారనున్నాయి.